ఏపీ ప్రజలు సంచలనాత్మక తీర్పునిచ్చారన్నారు అదోని ఎమ్మెల్యే పార్థసారథి. ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన ఆయన జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకత్వాన్ని అసహించుకున్నారు కాబట్టే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని, ఏపీలో వెనుకబడిన అదోని అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్న ఎమ్మెల్యే పార్థసారథితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. అదోని నుంచి ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్, ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం, అందులోనూ మీరున్నారు, ఏ విధంగా చూస్తారు? ఇది సంచలనాత్మకమైన విజయమే. ఈరోజు ప్రజలకు అవసరమైన విజయం కూడా. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆలోచన విధానం, ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు, ఎన్డీఏ కూటమి నాయకత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఉండాలని నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఈ తీర్పుని ప్రజలు స్పష్టంగానే ఇచ్చినారు. చాలాగా మనం అందరూ చూసాం, ఎలక్షన్ల ముందు సర్వేల్లో సగం సగం వస్తాయి, అటు వస్తాయి, ఇటు వస్తాయి, ఈ సర్వే అది వస్తుంది, ఆ సర్వే అది వస్తుంది అని చెప్పారు. కానీ ఎన్నికల పోలింగ్ రోజు తర్వాత నేనే మా పార్టీకి చాలా స్పష్టంగా చెప్పాను, కూటమి గెలవబోతూ ఉంది. ప్రజల్లో ఆలోచన విధానం చాలా క్లియర్గా ఉంది, వన్ సైడెడ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనని విసుక్కున్నారు, ప్రజలు అసహించుకుంటా ఉన్నారు, ఇటువంటి నాయకత్వం మాకు వద్దు అనుకుంటా ఉన్నారు అని స్పష్టంగా మా పార్టీకి చెప్పాను. సార్, ముఖ్యంగా రాయలసీమ వైసీపీకి కంచుకోట అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ కంచుకోటని బద్దలు కొట్టి ఎన్డీఏ జెండా, బీజేపీ జెండా కావచ్చు, అదేవిధంగా జనసేన టీడీపీ జెండాలు ఎగరేయడంలో కారకమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమయ్యాయి? ఏం లేదండి, విపరీతమైనటువంటి ఆధిపత్యం. ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో కేవలం కొంతమంది మాత్రమే కలిసి అదేదో వాళ్ళ గుత్తాధిపత్యం అన్నట్టు, వాళ్ళ రాజ్యాలు అన్నట్టుగా పంచుకుని ఎవరికి వాడు విపరీతంగా రౌడీజం, విపరీతమైన కబ్జాలు, ప్రజల సొమ్ము దోచుకోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఎంతకాలం అణిచేస్తూ వచ్చినారు. సో ఎంతకాలం ఉంటారండి? సంవత్సరాలు, 10-20 సంవత్సరాలుగా ఇలా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా చూస్తే మితిమీరినటువంటి కాన్ఫిడెన్స్. ఎవడు మాట్లాడడానికి లేదు, ఎవడు మాట్లాడినా సరే పోలీస్ కేసులు పెడతాం, ఎవడు మాట్లాడినా రౌడీజం చేస్తాం, గుండాయిజం చేస్తాం. స్థాయిలో మితిమీరినటువంటి అతి చేశారు వీళ్ళంతా కూడా. సో ఇది ప్రజలు విసుక్కున్నారు, అసహించుకున్నారు. ఇంకా వీళ్ళు వద్దు, వీళ్ళు ఉంటే మనం అప్పటికీ ఇలాగే ఉండిపోతాం, బాగుపడం అనే నిర్ణయానికి వచ్చారు. కాబట్టి వన్ సైడ్ వేశారు. సార్, ముఖ్యంగా అభివృద్ధి చెందాలి అని అంటే రాష్ట్రం కూటమి రావాలి అని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అయితే ఆదోని నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతాం? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఆదోని బాగా వెనుకబడిన ప్రాంతం. ఒకప్పుడు రెండవ బాంబే అని చెప్పుకున్నటువంటి ఆదోని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు సర్వనాశనం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు పూర్తిగా ఆ ఊరిని పనికి రాకుండా చేశారు. ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా చేశారు. ప్రజలకు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఉంటే వాళ్ళ ఆలోచనలనే అణిచేశారు. వాళ్ళు పని చేయడం కాదు, ఆలోచనలనే అణిచేశారు. సో అక్కడి నుంచి తప్పనిసరిగా ఇప్పుడు మేము దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కానీ నాకు ఎమ్మెల్యేగా ఆదోని చేయగలిగింది అంటే ఫస్ట్ దీన్ని రిపేర్ చేయడానికి కూడా కొంత సమయం పడుతుంది, అంతగా డ్యామేజ్ చేశారు. సో తప్పనిసరిగా మాకు నమ్మకం ఉంది, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని, అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పనిగా చేసుకుంటూ పోతే కూడా సంవత్సరాల సమయం పడుతుంది. తప్పనిసరిగా చేయగలమనే నమ్మకం మాకుంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం అయితే కనుక రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతుందంటూ కూడా ఆదోని ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పార్థసారథి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. దీంతో ముఖ్యంగా ఇక అభివృద్ధి అనేది కూడా సాధ్యమవుతుందని కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి.